మాఘమాసం అనగానే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది స్నానం. అమ్మ ఆకులు రాల్చేసాయి, మోడైపోయాయి అని అందరం అనుకుంటూ ఉంటాం. నిజానికి వాటి లోపల ఈ మాఘమాసానికి అత్యధికమైనటువంటి ఫలితం ఉంటుంది. కారణం ఏమిటంటే భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతుడు కాలస్వరూపుడు, కాలంలో నిండి ఉంటాడు. భగవద్గీతలో ఏ రకంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారో ఆయనే అంతటా ఉన్నారు, ఆయనే కాలస్వరూపుడు, ఆయనే ఋతువుల రూపంలో ఉంటారు. ఇక ఆ ప్రతి ఋతువు ఏదైతే వస్తూ ఉంటుందో ఆ ఋతువులో దాగి ఉన్న శక్తి ఏదైతే ఉందో అది మళ్ళీ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు అందులో పూర్తిగా శక్తి రూపంలో నిండి ఆయా ఋతువుల్లో దాగి ఉన్న శక్తుల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనం వాటిని ఎలా తీసుకోవాలి అన్న దాని గురించి అమ్మ మళ్ళీ ప్రకృతిలో నిండి ఉంటుంది. ఇలా అయ్యవారు అమ్మవారు ప్రకృతిలో ప్రతి పదార్థంలో ఒక శక్తి రూపంలో ఉన్నారు కాబట్టి ప్రకృతిలో ఉన్న శక్తిని మనం ఆస్వాదిస్తున్నాం. ఇంకా చెప్పాలి అంటే ఎన్నో జీవరాశులు కదా, వాళ్ళందరికంటే కూడా మనిషి మాత్రమే ఎక్కువగా ప్రకృతిలో ఉన్న వైభవాన్ని లేకపోతే శక్తుల్ని మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం. తిరిగి ప్రకృతికి ఏమిస్తున్నాము అంటే మనం ఆ ప్రకృతినే అసలు శుభ్రంగా పెట్టుకోకుండా మనం దాన్ని పూర్తిగా అంటే కలుషితం చేసేస్తున్నాం. సరే, మరి ఇది పక్కన పెడితే ఈ ప్రకృతి అందించిన శక్తులు ఏవైతే ఉన్నాయో వీటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ వీటి ద్వారా ఆచారాలు, పద్ధతులు, నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించినట్లయితే అసలు ఎప్పుడు అనారోగ్యం అన్నదే ఉండదట. ఎందుకు అంటే కాలం ఎలా అయితే మారుతూ ఉంటుందో అలాగే ఆ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం పాటించే పద్ధతులు, ఈ ప్రభావం మన శరీరం మీద, మన మనసు మీద, మనం తినే ఆహార పదార్థాల మీద ఖచ్చితంగా పడుతుంది. అందుకే అటువంటి నియమాలను పెట్టారు. తూచా తప్పకుండా ఏ పండుగలు వస్తాయో అప్పుడు ఏవేవి నివేదించాలో, ఎలాంటి పదార్థాలు తయారు చేయాలో ఇవన్నీ మనం పాటించినట్లయితే అనారోగ్యం అన్నది ఎప్పుడు మన దగ్గరికి రానే రాదు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. ఈ క్రమంలోనే మాఘమాసము అనేటప్పటికీ ఇక్కడ ఒక వ్రతం అన్నది వింటూ ఉంటాం. దాన్నే స్నాన వ్రతం అని అంటారు. అసలు మాఘమాసం ప్రత్యేకత ఏంటి, స్నాన వ్రతం ఎందుకు చేస్తారు, మాఘమాసం ఈ మాసంలో పాటించవలసిన ఆచార నియమాలేమిటి, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. చాంద్రమానాన్ని అనుసరించి సంవత్సరంలో 11వ మాసం మాఘమాసం. మఖ నక్షత్రంలో పూర్ణిమ నాడు చంద్రుడు ఉండేటటువంటి మాసానికి మాఘమాసం అని పేరు. అంటే మఘ అయిందనుకోండి. అయితే మఘ అనేటటువంటి దానికి అఘము అంటే పాపము, మఘ అంటే పాపము లేనిది, పాపాన్ని పోగొట్టేది అని అర్థం. అంతేకాదు మఖ శబ్దానికి, మఖ అనేటటువంటి శబ్దానికి యజ్ఞము అని అర్థం ఉంది. కనుక ఈ నెలంతా ఏది చేసినా యజ్ఞం చేసిన దానితో సమానంగా ఉంటుంది. యజ్ఞం అంటే మళ్ళీ ఏదో జంతువులు తీసుకొచ్చి బలి ఇస్తారు వంటి అర్థాలు కావు. యజ్ఞము అనేటటువంటిది పరార్థం చేసే పని ఏదైనా యజ్ఞం. అంటే ఇతరుల మేలు కోసం చేసేటటువంటి పని స్వార్థము కానటువంటిది, అటువంటిది యజ్ఞం. అటువంటి యజ్ఞార్థ క్రియగా ఈ నెలంతా సాగినట్లయితే అత్యున్నతమైనటువంటి, అత్యద్భుతమైనటువంటి, మహత్వపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఈ నెల ఇవ్వగలదు అని చెప్పారు. ఈ నెల దీంతోపాటు పాల్గొనం, ఈ రెండూ కూడా శిశిర ఋతువులు. శిశిరం అనేటటువంటి పదానికి శుష్కింపచేసేది అని అర్థం. అంటే ఎండగడుతుంది. ఎండగడుతుందంటే నీరసపడేస్తుందని కాదు, శరీరంలో అధికంగా చేరి ఉన్నటువంటి తడి ఏదైతే ఉందో దాన్ని పోగొడుతుంది, ఊబకాయాన్ని తీసేస్తుంది. మనం ఈనాటి పరిభాషలో చెప్పుకోవాలంటే శరీరం టోన్ అప్ అవుతుంది. అంటే ఇలా వదులుగా కదిలిపోతూ ఉండేటటువంటి కండలన్నీ చక్కగా బిగుసుకుపోయి చక్కగా తయారవడం ఉంటుంది, కాయబారడం అంటారు. అట్లా చేస్తుంది. ఇదే పరిస్థితి బయట ప్రకృతిలో కూడా కనపడుతుంది మనకి. ఎక్కడ చెట్లన్నీ ఆకులు రాల్చేసి అమ్మ ఆకులు రాల్చేసాయి, మోడైపోయాయి అని అందరం అనుకుంటూ ఉంటాం. నిజానికి వాటి లోపల చిగుళ్ళు పొటమరిస్తూ ఉంటాయి.
పుటకరిస్తూ ఉంటాయి. అటువంటి మంచి చిగుళ్ళు కలిగినటువంటిది, చిగుళ్ళు లోపల కలిగి ఉండి అక్కర్లేని పైన ఉన్నటువంటి దాన్నంతా రాల్చేసి చక్కని ఉత్తేజాన్ని కలిగించేటటువంటిది ఈ శిశిర ఋతువు. అందులో మొట్టమొదటిది మాఘమాసం. ఈ మాఘమాసానికి ముందు ఉన్న పుష్యమాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ శూన్యమాసం అంటే ఏమిటది? శుభముహూర్తాలు అంటే ఏదైనా శుభకార్యాలు చేసుకోవడం, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇత్యాదులు ఉండవు. మాఘం మొదలవంగానే మొదలైపోతాయి. మాఘాది పంచకం అని చెప్పి ఇక్కడి నుంచి 5 నెలలు అన్ని శుభకార్యాలే ఉంటాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇది ఉత్తరాయణంలో వస్తుంది. దీనికి అదే చెప్తారు, మాఘానికి అత్యధికమైనటువంటి ఫలితం ఎప్పుడు ఉంటుంది అంటే ఇది సౌరమానాన్ని అనుసరించి మకర మాసంలో ఉంటే, అంటే మకర సంక్రమణం తర్వాత ఉన్నటువంటి ఈ మాఘమాసానికి అత్యధికమైనటువంటి ఫలితం ఉంటుంది. కారణం ఏమిటంటే అటు సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు, మఖా నక్షత్రం కూడా సూర్యుడు ఉచ్చంగా ఉండేటట్టుగా చేసేటటువంటిది. కనుక ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ఉచ్చస్థానంలో అటు చాంద్రమానంలోనూ సౌరమానంలోనూ ఉండడం వల్ల ఏదైనా సరే అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వగలుగుతూ ఉంటుంది. అటువంటిది ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో ఏం చెయ్యాలండి? మాఘమాసం యొక్క గొప్పతనాన్ని మనకి స్కాంద పురాణంలో అన్నిటి గురించి ఉంటుందనుకోండి. ప్రత్యేకంగా మత్స్యపురాణంలోనూ పద్మపురాణంలోనూ చెప్పబడింది. ఏదైనా గృహ నిర్మాణాలు లాంటివి మొదలుపెట్టినట్టయితే చాలా చక్కగా సాగుతాయి మాఘమాసంలో అని చెప్పి మత్స్యపురాణం చెప్పింది. అలాగే స్నానం చేసినట్టయితే సమస్తమైనటువంటి పాపాలు పోతాయి అని చెప్పి మనకి పద్మపురాణం చెప్తోంది. మాఘంలో ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే స్నానం. మనకి లోకంలో మాట కూడా ఉంది, మాఘ స్నానం అని. అంటే మాఘమాసంలో తప్పనిసరిగా ప్రాతకాలంలో, అంటే సూర్యోదయానికన్నా 48 నిమిషాలు ముందు, ఇంకా గట్టిగా చెప్పాలంటే సరిగ్గా 1:40 నిమిషాలు ముందు గనక చేయగలిగినట్టయితే అది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. దేన్నైనా మనం పుణ్యంతో ముడిపెడితే చేస్తాం కనుక పుణ్యంతో ముడిపెట్టారు. పుణ్యము ఉంది, దానికన్నా మనకిక్కడ లౌకికంగా చాలా ప్రధానమైనటువంటి ప్రయోజనం కూడా లభ్యమవుతుంది. ఏమిటంటే ఇది చలికాలం పూర్తయిపోయి కొద్దిగా చిరుచిరుగా ఎండలు రావడానికి తగినటువంటి వాతావరణం. ఈ సమయంలో వాతావరణం ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడికక్కడ నేలను చూడండి, గమనిస్తే నేల బీటలు వారినట్టు ఉంటుంది. వేసవి కాలంలో బీటలు వారదండి నేల, వర్షాకాలంలో బీటలు వారదు, పూర్తి చలికాలంలో కూడా కాదు, చలి వెళ్ళిపోతూ వేడి వస్తూ ఉండేటటువంటి కాలంలో ఇక్కడ నేల ఎలా బీటలు వారుతుందో మన చర్మం కూడా అలా బీటలు వారుతుంది. అలాగే లోపల ఉండేటటువంటి అవయవాల్లో కూడా ఆ రకమైనటువంటి పెళుసుతనం, బ్రిటిల్నెస్ అంటారు, అది వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇబ్బందిగా ఉంటుంది, చాలా చికాకు పడతారు. ఎందుకంటే తెల్లవారుజామున చలిగా ఉంటుంది, సూర్యోదయ సమయానికి కూడా కొంచెం చలిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కొద్దిగా ఎండొస్తే బాగుండు అనిపిస్తూ ఎండలోకి వెళ్ళిపోయేటప్పటికి ఎండ తట్టుకోలేనంత, ఎందుకంటే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉండేది. అయ్యేటప్పటికల్లా ఎండలో తీక్ష్ణత ఉంటుంది. ఎండ ఉండడం వేరు, తీక్ష్ణత ఉండడం వేరు. ఆ తీక్ష్ణత ఉండేటప్పటికీ పటపటపట చర్మం పగులుతుంది. అదే భూమి పగలడం మనం చూస్తూ ఉంటాం. అది రాకుండా ఉండాలి అంటే చలి పూర్తిగా వెళ్ళిపోకుండానే, ఇంకా వాతావరణంలో కొంచెం చలి ఉండగానే స్నానం గనక చేసినట్టయితే దాన్ని శరీరం తట్టుకోగలుగుతుంది. ఎలా చేయాలని చెప్పారు? వీలైనంత వరకు నదీ స్నానం కానీ, చెరువులో నీళ్లల్లో స్నానం కానీ, అది లేకపోతే బావి నీటితో కానీ స్నానం చేయాలన్నారు. అంటే భూమితో సంబంధం ఉన్నటువంటి నీరు, ప్రవాహంతో ఉండేటటువంటి నీటితో స్నానం చేయడం ఉత్తమోత్తమమైనటువంటిదిగా చెప్తారు. అది మామూలుగా కూడా మంచిదేనండి, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ప్రవాహం అనేటటువంటిది కనుక శరీరానికి ఇలా తగులుతూ ఉంటే, నీళ్ళు వచ్చి దడ దడ తగులుతూ ఉన్నట్టయితే ఎంత ఉత్తేజం కలుగుతుందో చెప్పలేం.
అటువంటి ఉత్తేజం కలిగేటట్టుగా దాన్ని ఏమంటారండి ప్రవాహాన్ని ఆంగ్లంలో? కరెంట్ అంటారు. కరెంట్ అంటే ప్రవాహం అనే అర్థంతో పాటు విద్యుత్తు అంటే శరీరానికి ఉత్తేజాన్ని కలిగించేటటువంటి కంటికి కనపడనటువంటి శక్తి వస్తుంది. అటువంటి నీళ్లతో స్నానం చేయడం ఉత్తమోత్తమం. కానీ అందరికీ అవకాశం ఉండదు కదా. కనుక భూమితో సంబంధం ఉండేటటువంటిది ఏమిటి? చెరువు నీళ్ళతో చేయొచ్చు, దిగుడు బావుల నీళ్ళతో చేయొచ్చు, లేదంటే బావి నీళ్లు కూడా చేయొచ్చు. కానీ అందరికీ అంత అవకాశం ఉండదు. ఎక్కడుంటాయండి బావి నీళ్లు కూడా దొరకడం ఎంత అపురూపం. అటువంటప్పుడు నిలవ ఉన్న నీరైతే మరీ చల్లగా ఉంటుంది. అప్పటికప్పుడు ట్యాప్లో నుంచి పట్టుకున్నటువంటి నీళ్ళైనా సరే వాటిని చేత్తో ఇలా కదిపితే ఏమవుతాయి? ప్రవహించినట్టుగా ఉంటుంది. అంటే అలలు వస్తాయి. మనం బకెట్లో నీళ్లు పెట్టుకుని చేత్తో ఇట్లా కుడివైపుకి తిప్పామంటే అలలు వచ్చినట్టు ఉంటాయి. అటువంటి నీటితో నైనా చెయ్యాలి అని చెప్పారు. అంటే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, అది వీలు కాకపోతే ఇది వీలు కాకపోతే అది, ఇది వీలు కాకపోతే అది అని చెప్పి ఇన్ని రకాలుగా చెప్పడం. ఇలాంటి స్నానం చేయడంతో పాటుగా దీనికి ఉండే స్నాన ప్రాధాన్యం ఏముంది అంటే, సంవత్సరంలో సముద్రంలో స్నానం చేయడానికి అనుకూలమైనటువంటి పూర్ణిమలుగా చెప్పబడేది అకామావై అంటారు. అంటే అంటే ఇక్కడ మాఘమాసం, వై అంటే వైశాఖ మాసం, కా అంటే కార్తీక మాసం. వీటిల్లో ఈ పూర్ణిమలకు మాత్రమే సముద్రంలో స్నానం చేయడానికి వీలవుతుంది. మిగిలిన సమయాల్లో చేయకూడదు. కనుక వీలైనంత వరకు ఎవరెవరికి వీలైతే వాళ్ళు మాఘ పూర్ణిమకు సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సరే, సముద్ర స్నానం అందరికీ అన్ని సందర్భాల్లోనూ కుదరకపోవచ్చు. అటువంటప్పుడు ఇంటి దగ్గరైనా స్నానం చేయడం ప్రధానం. మాఘమాసానికి ఉన్న ప్రాధాన్యం స్నానానికి సంబంధించింది. ఆ తర్వాత చేసేటటువంటిది దానం. ఏదైనా సరే దానంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది గనక, దానానికి ప్రాధాన్యం ఉంటుంది గనక చెయ్యొచ్చు. కానీ మాఘమాసంలో సూర్యోదయానికన్నా చాలా ముందుగానే వీలైనంత వరకు ప్రవహించే నీరు, లేకపోతే ప్రవాహంలాగా మనమే చేసుకున్నటువంటి నీటిలో స్నానం చేసి సూర్యుడికి నమస్కరించుకున్నట్టయితే ఆరోగ్యం బాగా ఉంటుందని. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని చెప్పారు. ఆరోగ్యం కావాలంటే ఎవరిని ప్రార్థించాలండి? సూర్యుడిని ప్రార్థించాలి. ఆ విధంగా సూర్యుడిని ప్రార్థించినట్లయితే మనకి సత్ఫలితాలు కలుగుతాయి. సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్తారు. అందువల్ల మాఘమాసం అనగానే ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది స్నానం. అటువంటి స్నానం చేసి ఆరోగ్యాన్ని పొంది పాపాల నుండి విముక్తులమవుదాం. స్వస్తి.